హ్యాపీ దసరా అందరికీ. ఎంచక్కా అందరూ కొత్త బట్టలు వేసుకునే ఉంటారు కదా. నేనేమో అందరికీ కొత్త బట్టలు తీసుకొని నా బట్టలు కవర్ తెచ్చుకోవడమే మర్చిపోయాను. పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అందరికీ సర్ప్రైజ్గా కొత్త బట్టలు తీసుకున్నాను, కానీ నా బట్టలు తీసుకోవడమే మర్చిపోయాను. ఇద్దరు అల్లరి పిల్లలు ఉంటే కన్ఫ్యూజ్ అవ్వక ఏం చేస్తాను చెప్పండి. ఎప్పుడు మమ్మీ అది ఇది అని సదిరేటప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉంటారు. సో ఎనీహౌ, వేరే వాళ్ళ బట్టలు మర్చిపోతే ప్రాబ్లం, కానీ మన బట్టలు మనం మర్చిపోతే మనల్ని తిట్టే వాళ్ళే ఉండరు. సో ఇంకేముంది, అమ్మాయి బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. బోల్డ్ అని అమ్మ చీరలు, అందులోనూ అన్నీ నేను సెలెక్ట్ చేసినవి, నేను వర్క్ చేసినవి, నేను ప్యాచ్ వర్క్ చేసినవి, పెయింటింగ్ వేసినవి చాలా ఉన్నాయి. సో అందులోంచి 15 years బ్యాక్ మమ్మీ శారీ ఒకటి తీశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మమ్మీ బ్లౌజ్తోనే పేరప్ చేసుకొని చక్కగా డిజైన్ చేసుకొని వేసుకుందాం అనుకున్నాను. సో చాలా బాగా వచ్చింది అవుట్లుక్ అయితే. కాకపోతే ఏదో చిన్న అన్సాటిస్ఫాక్షన్, స్లీవ్స్ కొంచెం పెద్దగా అనిపించాయి. సో ఇంకా స్లీవ్స్ని మనం ఏం చేయలేం కదా, ఫిట్టింగ్ అంటే చేస్తాం కానీ. సో స్లీవ్స్ని కవర్ చేయడం కోసం బ్యాక్ పళ్ళుని ఫ్రంట్కి ఇలా తీసుకొని వచ్చి పిన్ చేశాను అనమాట. చాలా బాగుంది కదండి. సో మా వారైతే అసలు ఇది కొత్త శారీని అనుకున్నారు. సో లాస్ట్లో చెప్పాను అనమాట, జమ్మికి వెళ్ళొచ్చిన తర్వాత, ఇది అమ్మ శారీ, నా కవర్ మర్చిపోయానని, కానీ చాలా బాగుంది అని చెప్పారు. చాలా బాగుంది కదండి. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ సందర్భంలో అయినా ఏ మిస్టేక్ జరిగినా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలని కొంచెం సమయస్ఫూర్తి, కొంచెం నాలెడ్జ్ ఉంటే అసలు బిందాస్గా ఉండొచ్చు. చూడండి ఎంత బాగుంది.